హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ ఆఖరి కోరిక. రామయ్య సులోచన ఆరు బయట అరుగు మీద కూర్చుని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి సులోచన, ఎప్పుడూ మన పిల్లల ఆలోచనలేనా? వాళ్ళని పెంచే వరకే గదా మన పని. పెరిగాక వాళ్ళ జీవితాలు చూసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క పట్టణంలో స్థిరపడ్డారు. వాళ్ళ జీవితాలు బావుండాలని మనం కోరుకోవాలి గాని ఇలా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా చెప్పు? అలా కాదండి, మనకి 4 పిల్లలు, 2 అమ్మాయిల్ని పెళ్లి చేసి పంపించేశాం. అంటే అది ఆనవాయితీ సంప్రదాయం అనుకోవచ్చు. కాని మగ పిల్లలు ఏదో ఇల్లరకం పోయినట్టుగా మనకి దూరంగా ఉండడం ఏమిటండి? మన పిల్లలు పుట్టి ఊహలెరిగే వరకు మన దగ్గరే ఉన్నారుగా. తర్వాత చదువులని వాళ్ళ పనుల్లో వాళ్ళున్నారు. ఇక ఆ తర్వాత పెద్ద చదువుల కోసం వేరే వేరే ఊళ్ళెళ్ళి చదువుకున్నారు. ఇప్పుడు ఉద్యోగాలని పట్నాలెళ్లారు. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ మనకి దూరం అవుతున్నారు. వాళ్ళు మనతో ఉన్నారని మనం అనుకోవడమే తప్ప వాళ్ళు మనతో ఉన్న సమయం ఎప్పుడండి అని మాట్లాడుకుంటూ ఉండగా కౌలు డబ్బులు తీసుకుని రామయ్య స్నేహితుడు సుందరయ్య వస్తాడు. ఏంటి రామయ్య, భార్య భర్తలిట్టా ఆరు బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు? ఏంటి సంగతి? ఈ వయసులో ముచ్చట్లే ఉంటాయిరా. ఎక్కడో ఉన్న పిల్లల గురించి ఆలోచించటం, వాళ్ళెప్పుడో వచ్చి వెళ్ళాక ఉన్న జ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ బ్రతికేయటం, ఇదే గదరా ఈ వయసులో మనకంటూ ఉండే ఆలోచనలు. జీవితం అంటేనే అంతేరా. ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్న వాణ్ణి మన చేతుల నుంచి మన ముందే దూరం అవుతుంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంటుంది. కానీ వాళ్ళతో పాటుగా మనం కూడా పోలేంగా. అది పిల్లలైనా పొలాలే అయినా ఇంకేవైనా అంతేరా. సరిగాని ఇదిగో కౌలు డబ్బులు తీసుకొచ్చాను, తీసుకో. ఈసారి పంట సరిగా పండలేదని అన్నావు కదా అన్నయ్య, ఈ కౌలు డబ్బు ఇవ్వకపోతే ఇప్పుడు ఏమవుతుందంట? డబ్బు చాలా దుర్మార్గమైంది తల్లి. మన పర అనే భేదాలేవి దీనికి ఉండవు. మన బంధాలు సంబంధాలు సరిగ్గా ఉండాలంటే వాటి మధ్యలోకి డబ్బుల్ని తీసుకురాకూడదు. అందుకే ఇచ్చేస్తున్నానమ్మా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఊరి పెద్ద మనిషి కొడుకు రఘు అటు రావడం గమనిస్తారు. ఆ పిల్లాడు రఘుని చూడండి, ఎంత డబ్బున్నా వాళ్ళ నాన్నని విడిచిపోవడం ఇష్టం లేక ఇంటి పట్టునే ఉంటూ చిన్న ఉద్యోగం ఏదో చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. వాళ్ళమ్మా నాన్నలకి పిల్లలు ఇలా ఇంటి దగ్గరే ఉంటే ఎంత సంతోషంగా ఉంటదో కదా. ఇంతలో రఘు అక్కడికొచ్చి, రామయ్య బాబాయ్, నీ మనవడు అంజీ ఫోన్ చేశాడు. ఇంకో 10 నిమిషాల్లో మళ్ళీ చేస్తానన్నాడు. నువ్వు వస్తే అతనితో మాట్లాడొచ్చు. మనవడు ఫోన్ చేశాడు అనేసరికి సులోచన ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. వెళ్ళండి, లేక ఫోన్ చేశారంటే ఏదో పెద్ద విషయం అయి ఉంటది. వెళ్ళండి తొందరగా. నీ ఆనందాన్ని కాస్త పక్కన పెట్టవే. మనం ఎంత సంబరంతో ఎగిరినా ఆడు ఫోను 10 నిమిషాల తర్వాతే చేస్తాడు. ముందే ఎల్లి ఫోన్ దగ్గర కూర్చున్నంత మాత్రాన ముందే చేసేడు గదా. అబ్బబ్బబ్బా, ఈ మాటలు కాస్త పక్కన పెట్టి వెళ్ళండి తొందరగా అని సులోచన పంపించేస్తుంది. రామయ్య రఘుతో పాటు వెళ్లి ఫోనొచ్చిన ఆ తర్వాత మాట్లాడి తిరిగి ఇంటికి వస్తూ ఉంటే సులోచన ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. సులోచన, నీ ఎదురు చూపులకి తాళం వేయొచ్చింకా. నీ మనవడు ఈ 2 రోజుల్లో ఇంటికొస్తున్నాడంటే చాలా రోజుల పాటు ఇక్కడే ఉంటాడంట. 2 రోజుల్లోనా? నా కాళ్ళు చేతులు ఆడడం లేదండి. వాడొస్తున్నాడంటే వాడికి ఏమిష్టమో ఏం తింటాడో కూడా తెలీదు. అన్ని రకాల వంటలు చేస్తానండి. వాడికి నచ్చిందేదో వాడు తింటాడు, మిగిలింది మనం తిందాం. వాడు ఉంటానని చెప్పాడు గదే, వాడికేమిష్టమో అవి అడిగి మరీ చేసి పెట్టొచ్చులే అని చెప్పినా సులోచన ఊరుకోకుండా రకరకాల పిండి వంటలు చేసి పెడుతుంది. 2 రోజుల తర్వాత చెప్పినట్టుగానే అంజీ ఇంటికొస్తాడు. అచ్చ మన పెద్ద కొడుకు పోలికే కదండి. ఆడి చిన్నప్పుడు అచ్చం ఇట్టాగే ఉండేవాడు. సరే ఎండను పడొచ్చు. ఇదిగో ఈ నిమ్మకాయ రసం తాగు. కాలు గడుక్కుని రాగానే భోజనం పెడతాను. నీకేమిష్టమో మీ రాకపోకలు సరిగా ఉండకపోవడం వల్ల నాకు తెలీదురా. నువ్వు ఏది కావాలంటే అది చేస్తా. నానమ్మా, నేను చాలా రోజులు ఇక్కడే ఉంటానని చెప్పాను కదా. నేను అడుగుతానులే నానమ్మా, కాస్త నువ్వు ఆ కంగారు పడడం ఆపే. అచ్చం మీ తాతలాగే మాట్లాడుతున్నావురా. సరే, కాలు గడుక్కుని రాపో అని అంటుంది సులోచన. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. సులోచన తన మనవడిని అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటుంది. రామయ్య తను చదివిన బడి
వాళ్ళ పొలాలు చూపిస్తూ ఊరంతా అంజిని తిప్పుతూ ఉంటాడు. అవును తాతయ్య, ఈ ఎకరం పొలంతో నువ్వు ఇద్దరు అత్తయ్యల్ని, నాన్నను, బాబాయిని పెద్ద పెద్ద చదువులు ఎలా చదివించావు తాతయ్య? నేను 5వ తరగతి చదివిన తర్వాత మా ఊర్లో బడిలేదని మా నాన్న నన్ను చదివించడం మానేశాడ్రా. వ్యవసాయంలోకి దిగినప్పటికీ నాకు చదువంటే ఇష్టం పోలేదు. మా నాన్న నాకిచ్చిన ఈ 20 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ పిల్లల్ని చదివించాను. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి పైకి ఎదుగుతున్న కొద్దీ పొలంలో ఒక్కో ఎకరం తరుగుతూ వచ్చింది. మరి తాతయ్య, ఎంతో ప్రేమగా చూసుకున్న పొలాలు పోతుంటే నీకు బాధ అనిపించలేదా తాతయ్య? అరే, పిల్లల ఎదుగుదల కంటే ఏది ముఖ్యం కాదు అనిపించిందిరా. అందుకే అమ్మేశాను. సరేగాని ఇప్పుడు ఆ విషయాలన్నీ నీకెందుకు? నీ పెళ్లికి ఈ ఎకరం కూడా రాసిచ్చేస్తాను, ఏమంటావ్? అమ్మో, ఈ పొలాలవి నేనేం చేసుకుంటాను తాతయ్య. వ్యవసాయం ఎలా చేస్తారో కూడా నాకు తెలీదు. సరే పద, నువ్వున్న ఈ కొద్ది రోజుల్లో ఊరందాలన్నీ చూపిస్తాను అని తన గతమంతా చెప్తూ ఊరంతా తిప్పుతూ ఉంటాడు రామయ్య. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. అంజీ బయలుదేరే సమయం రానే వచ్చింది. నానమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాను కదా, మళ్ళీ వస్తానని చెప్తున్నాను కదా నానమ్మా. పిల్లలు దూరం వెళ్తుంటే ఎంత ఆపినా కన్ని లాగవరా. వాటిని పట్టించుకోనిలే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. వీలున్నప్పుడల్లా తప్పకుండా రా నాన్న. అమ్మ వాళ్ళని అడిగినట్టు చెప్పు అని ఇష్టం లేకున్నా పంపించేస్తారు అంజిని. ఇక అంజీ వెళ్లిన తర్వాత నుంచి మళ్ళీ అంజీ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు సులోచన, రామయ్య. సుందరయ్యతో అంజీతో గడిపిన సమయం గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఒక కారొచ్చి రామయ్య ఇంటి ముందు ఆగుతుంది. మనూరికి కారు రావటమే గొప్ప ఆశ్చర్యం అంటే నీ ఇంటి ముందు వచ్చాగటం ఇంకా ఆశ్చర్యంగా ఉందిరా రామయ్య అని అంటూ ఉండగానే కారులో నుంచి అంజీ దిగి వస్తాడు. నానమ్మా, విమానం చూడాలన్న నీ కోరిక ఈ రోజు నేను తీర్చబోతున్నాను. వచ్చి కారెక్కు. ఏమీ అర్థం కాని సులోచన బిత్తరు చూపులు చూస్తూ ఉంటుంది. సులోచన, నీకు తెలుసు కదా మన కోరికలన్నీ నేను పుస్తకంలో రాస్తానని. అందులో అన్నీ తీరిపోయాయి. నువ్వు విమానాన్ని దగ్గర్నుంచి చూపించమన్నా ఒక్కటి తప్ప. చూస్తాను. చూస్తే మాత్రం నాకేం అర్థం అవుతుంది? మీలాగా చదువుకున్నానా? పిల్లల్ని పెద్ద చదువులు చదివించాను, పెద్ద ఉద్యోగాలు వచ్చేలా చేశాను, స్థిరపడ్డం కోసం పొలం అమ్మాను. ఇట్టాంటియే కదా. అలాంటివే కాని నువ్వు విమానం దగ్గర నుంచి చూపించమని అడిగావు కదా, అది కూడా రాశాను అందులో. కానీ నేను తీర్చలేకపోయాను. అది నీ మనవడు చూసినట్టున్నాడు. ఇదిగో ఇట్లా నీ కోరికని తీర్చబోతున్నాడు. విమానం చూపించడమే కా తాతయ్య, అది ఎక్కిస్తాను కూడా. నువ్వెప్పటినుంచో కాశీకి వెళ్ళాలనుకుంటున్నావు కదా, మిమ్మల్ని విమానంలో కాశీకి తీసుకుని వెళ్తాను. కాశీ అంతా చూపిస్తాను. నాతో వస్తారా తాతయ్య? రామయ్య మనవడని అమాంతం దగ్గరకు తీసుకొని, మనవాళ్లతో ముళ్ళదారిలో ప్రయాణం చేసిన మహా గొప్పగా ఉంటుందిరా. అలాంటిది మనవడితో కలిసి విమానం ప్రయాణం అంటే ఇంకెట్టా ఉంటుందో ఆలోచించు. మా జీవితంలో మేము చూసిన ఎన్నో విషయాల కన్నా ఈ విషయం గొప్ప ఆనందాన్నిస్తుందిరా మనవడ. ఈ ఉత్సాహంతో, ఈ జ్ఞాపకంతో బ్రతికేస్తావురా అని అంటాడు రామయ్య. ఆ తర్వాత ముగ్గురు కలిసి విమానాశ్రయానికి వెళ్తారు. ఇది ఇవాల్టి స్టోరీ, ఆఖరి కోరిక.